అందరికీ నమస్కారం. మనం చూస్తున్న ఈ సిటీ వచ్చేసి విజయవాడ. ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని ఇప్పుడు దర్శనం చేసుకోబోతున్నాము. ఈ సిటీ పక్కన కృష్ణా నది చాలా వరకు ఆవరించి ఉన్నది. అయితే బస్ స్టాండ్ నుంచి కానీ, రైల్వే స్టేషన్ నుంచి కానీ 2, 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ నది పరివాహక ప్రాంతం ఇదంతా కూడా. ఈ నది వాహక ప్రాంతం ప్రయాణిస్తూ ఉన్నాం. ఇక్కడ మహిమాను శక్తివంతుడు శనీశ్వర దేవుడు కూడా దర్శనమిస్తాడు. తర్వాత ఎడమవైపుగా మెట్లు దిగి కృష్ణానదిలో స్నానాచరణ ప్రశాంతంగా, హాయిగా, ఫ్రీగా తీసుకోవాలంటే ఇక్కడ. లేదంటే కొంచెం కాకపోతే చూసుకోవాలి, నీళ్ళు హెవీగా వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు ఇక్కడ దిగకూడదు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ప్రకాశం బ్యారేజీ కనపడుతుంది. ఇంకొంచెం ముందెళ్తే ప్రకాశం బ్యారేజీ దాటిన తర్వాత రైట్ సైడ్గా వెళ్తే ఒక రోడ్డు, ఆ రైట్ నుంచి లెఫ్ట్ వెళ్తే కృష్ణా నదిలోకి దిగే మెట్లు ఉంటాయన్నమాట. ఇదంతా కృష్ణానది. ఈ కృష్ణానదిలో స్నానాచరణ అంతా అయిపోయిన కృష్ణమ్మ తల్లికి నమస్కారం చేసుకొని మళ్ళీ ఈ వైపుగా ఫ్లైఓవరు, కొండ, ఇంద్రకీలాద్రి, ఈ మెట్ల దగ్గర పూజ సామాగ్రి, కొబ్బరికాయలు, గాజులు, పసుపు కుంకుమ ఇవన్నీ అమ్మవారికి అర్పించడానికి పసుపు కుంకుమ, అగరబత్తులు ఇవన్నీ కూడా పూజ సామాగ్రి దొరుకుతాయన్నమాట. ఈ పూజ సామాగ్రి తీసుకొని ఈ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఈ ఫ్లైఓవర్ నుంచి మెట్లు కూడా 40, 50 ఉంటాయి. వెళ్ళాలంటే మెట్ల మార్గంలో వెళ్ళొచ్చు దగ్గరే. లేదంటే బస్సు ఎక్కితే కూడా ఫ్రీ బస్సు 1/2 కిలోమీటరు, కేవలం 1/2 కిలోమీటరు దూరమే ఉంటుంది అనమాట. ఈ 1/2 కిలోమీటరు మంచిగా అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ పైనకి వెళ్ళిన తర్వాత ఇదిగోండి, ఇది బస్సు అనమాట, ఫ్రీ బస్సు. ఇక్కడ క్యూ లైన్లు, ఉచిత దర్శనము 300, 500, 100 రూపాయల టికెట్ ఉంటుంది. ఇది పొంగల్ నైవేద్యం చేసుకొని కూడా అమ్మవారికి నివేదించవచ్చు. ఈ మొబైల్ లాకర్ అనమాట. 5 రూపాయలు ఇచ్చి మొబైల్ని లాకర్లో పెట్టుకుని టోకెన్ భద్రంగా చేసుకోవాలి. తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రశాంతంగా కనపడుతున్న క్యూ లైను అన్నప్రసాదం అనమాట. ఈ అన్నప్రసాదం కూడా